నన్ను మోసం చేసి, నమ్మక ద్రోహం చేసి, జైలుకెళ్ళొచ్చిన నందిగం రాణి, ఆవిడ భర్త నందిగం అధర్మరాజులు గత 2, 3 రోజులుగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళేదో సాధించారు, నన్నేదో చేశారు అని. ఈ నందిగం రాణి అయినా, నందిగం అధర్మరాజు అయినా, వాళ్ళ ఇతర కుటుంబ సభ్యులైనా ఏంటంటే, ముందు బాగా నమ్మిస్తారు. కాళ్ళు నూకుతారు. మీరే నా దేవుడు, మీరు లేకపోతే మా జీవితం లేదంటారు. ఈ ఈ మధ్యలో మొగుడు, పెళ్ళాలు లకారాలతో బూతులు తిట్టుకొని విడాకులకెళ్తారు. నేను పరిచయం అయిన 7 సంవత్సరాల్లో 4 సార్లు విడాకులకెళ్తే, 4 సార్లు నేను వాళ్ళని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కలిపుంచాను. కాకపోతే ఇప్పుడు మాత్రం బాగా కలిసిపోయారు. నా దగ్గర మోసం జేసి కొట్టేసిన డబ్బులు ఒక 25,00,00,000 దాచిపెట్టారు గదా! 7, 8,00,00,000తో బిల్డింగులు కట్టి, ఆ డబ్బుల కోసం ఇద్దరు బాగా కలిసిపోయారు. అంటే బూతులు తిట్టుకుంటున్నారులే. వీడేమో ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉంటే పెళ్ళాం తిడుతుంది, తంతుంది అని జెప్పి రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఇక నందిగం రాణికి బెయిల్ రాలా. జీవితంలో బెయిల్ రాదు. జిల్లా కోర్ట్‌లో రాలా, హైకోర్ట్‌లో రాలా, సుప్రీం కోర్ట్‌లో గూడా ఈడ్చి తన్నారు బెయిల్ ఇవ్వము అని. సో, ఈ నందిగం రాణి గత చరిత్ర గురించి కొంచెం చెప్పుకుందాము. ఒకప్పుడు వాళ్ళు ఎలా బ్రతికారు? నేను పరిచయం అయిన తర్వాత వాళ్ళ అప్పులు, వాళ్ళ కష్టాలు తీర్చి, వాళ్ళకి మంచి స్కూల్ బిల్డింగులు కట్టిస్తే, రాజప్రసాదాల్లో ఎలా ఉన్నారు? తర్వాత నన్ను మోసం చేసి జైలుకి ఎలా ఎలా ఇంకొక ముఖ్య విషయం. ఈ నందిగం అధర్మరాజు 2013లో అప్పటికి నేను పరిచయం కాలేదు. లేని స్థలం ఉంది అని చెప్పి రూ. 1,00,00,000 కొట్టేశారు. నందిగం రాణి, నందిగం అధర్మరాజు. ఆ కేసులో అధర్మరాజు గారిని గుంటూరు సెంట్రల్ జైల్‌లో బొక్కలో ఏసి మొత్తం కడిగిచ్చేసేశారు. శిక్ష పడింది అఫీషియల్‌గా. వీళ్ళు చెప్పే అబద్ధాలేంటంటే, ఆ స్థలము, ఆ బిల్డింగులంట వీళ్ళ అమ్మ మొగుడు కష్టార్జితం అంట. వాడి అమ్మ మొగుడు కష్టార్జితం అంట. నేను ఒకటే సవాల్. నిజంగా మనిషి పుట్టిక పుడితే, నందిగం రాణి అయినా, అధర్మరాజు అయినా, వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే, నిజంగా మనిషి పుట్టిక పుడితే, లై డిటెక్టర్ టెస్ట్‌కి, పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్ టెస్ట్‌కి రండి. ఫస్ట్ నేనొస్తా. డబ్బులు ప్రతి పైసా నేనిచ్చానని. 30,00,00,000 పైన. 2016 నుంచి. వీళ్ళు బ్రతుకుతుందే నా వలన. నేను పరిచయం కాకపోతే ముళ్ళ కంపంలో అనాథ శవాలుగా సచ్చేవాళ్ళు 2016లో. సో, నిజంగా మనిషి పుట్టికే పుడితే నందిగమరాణి, అధర్మరాజా రండ్రా! నేను ఫస్ట్ టెస్ట్ తీసుకుంటాను. తర్వాత మీరు తీసుకోవచ్చు. ప్రజానీకానికి ఏంటంటే, ఈ దొంగలు, నమ్మక ద్రోహులు అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బ్రతకలేరు. నిజం చెబితే వాళ్ళ తల 1000 వ్రక్కలవుతుందనే శాపం ఉంది వాళ్ళిద్దరికీ. సో, వాళ్ళ మాటలు నమ్మొద్దు. మీరడగండి. ఏమ్మా మరాయన సవాల్ జేస్తున్నాడు లై డిటెక్టర్ టెస్ట్‌కి రమ్మని, ఈ కోర్టుల్లో అబద్ధాలు, అవాస్తవాలు చెప్పటం ఎందుకు? డబ్బులు నాశనం జేసుకోవటం ఎందుకు? ఆయన జెప్పినప్పుడు లై డిటెక్టర్ టెస్ట్‌కి రండి అనండి. ఒక్కళ్ళను ఎత్తరు. ఈ నందిగం రాణి ఎలా చెప్పిద్దంటే, ఆవిడ పరమాన్నం వండితే 16 రోజులు వేడిగా ఉండిద్దనే మాటలు చెప్పిద్ది.